కేసులో రాధాకిషన్ వాంగ్మూలంతో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా పోలీసులు రాబట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్లో ఈ కేసులో అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు స్టేట్మెంటు వెలుగులోకి వచ్చింది. ఇందులో రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మరోవైపు నాయకులు, ఇక బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క ఫోన్ ట్యాపులు కూడా చేసినట్లు స్పష్టంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా మనకు కనపడుతుంది. ఇక మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వెలుగులోకి వచ్చింది కూడా కేవలం ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారానే ఈ కేసు వెలుగులోకి వచ్చింది అనేది కూడా మనము స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి, మిగిలినటువంటి మరో ముగ్గురు ఎమ్మెల్యేలతోటి బీజేపీ నాయకులు టచ్లోకి వెళ్ళడం, వాళ్ళు బీజేపీలోకి వెళ్లేందుకు కూడా వాళ్ళు సుముఖంగా ఉన్నటువంటి సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడినటువంటి ఆడియోలను ముందు పెట్టి అప్పటి అధికార పార్టీ కూడా అతన్ని క్వశ్చన్ చేయడం, తర్వాత ఎలాగైనా కూడా బీజేపీని ఇరకాటంలో పడేసేందుకు ఒక స్కెచ్ వేయడం జరిగింది. అందులో భాగంగానే ఫామ్ హౌస్ ఎపిసోడ్ కూడా మనం చెప్పుకోవాలి. ఫామ్ హౌస్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే బిఎల్ సంతోష్ కావచ్చు, వీరందరూ కూడా అక్కడికి వస్తారని భావించారు. కానీ కేవలం ఇద్దరు స్వామీజీలతో పాటు నందును కూడా అక్కడికి ప్లాన్ ప్రకారం రప్పించి అక్కడ మొత్తం కూడా కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ట్రాప్ చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే ఫోన్ ట్యాప్ చేయడం ద్వారానే ఈ వ్యవహారం అంతా బయటపడింది అనేది ప్రస్తుతం రాధాకిషన్ రావు కూడా చెప్పినటువంటి స్టేట్మెంట్. మరోవైపు అప్పటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఏవైతే ఆదేశాలు ఇచ్చాడో ఆ ఆదేశాలను మేము అమలు చేశామనేటువంటి అంశాన్ని కూడా అందులో చెప్పడం జరిగింది. మరోవైపు బీజేపీ అంటే ఇప్పటికే బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారినటువంటి వ్యక్తులు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వేరే పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారనేటువంటి అనుమానం ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మధ్య వివాదం ఏవైతే ఉందో ఆ వివాదానికి సంబంధించి కూడా ముఖ్యంగా కడియం శ్రీహరి రాజయ్య మధ్య ఉన్నటువంటి వివాదానికి సంబంధించి కూడా వారిద్దరు ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, మరోవైపు ఎమ్మెల్సీ శంభపూర్ రాజు, వారిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలకు సంబంధించి కూడా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేశామంటూ కూడా స్పష్టంగా రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా కనపడుతుంది. ఎన్నికలకు కొంత సమయంలోనే అంటే ఎన్నికలకు ముందు ఏ పార్టీలకు ఎవరెవరు యొక్క ధన సహాయం చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా ఒక మీడియా యజమాని శ్రవణ్ ఇచ్చినటువంటి సమాచారంతో వాళ్ళ స్టేట్మెంట్లు కూడా వారి యొక్క ఫోన్లు కూడా నిఘా పెట్టాం, వారి ఫోన్లు కూడా ట్యాప్ చేశామనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్లన్నీ మనం గమనించినట్లయితే రాధాకిషన్ రావు మొత్తం కూడా ప్రభాకర్ రావు ఏ విధంగా అయితే ఆదేశాలు ఇచ్చాడో అదే విధంగా అమలు పరచమనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఫోన్ ట్యాప్ కోసం ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించేందుకు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఒక ప్రత్యేక బృందం అక్కడ అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి కొన్ని సర్వర్స్ కావచ్చు, డివైజెస్ కావచ్చు, వాటన్నిటినీ కూడా కొనుగోలు చేసి వాటి ద్వారానే ఈ యొక్క ఫోన్ ట్యాప్ సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా నిక్షిప్తం చేశాము, వాటిని చాలా సందర్భాల్లో అనాలిసిస్ చేశామనేటువంటి అంశాన్ని కూడా అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కూడా తన వాంగ్మూలంలో ఇచ్చినటువంటి సందర్భం కనపడుతుంది. ముఖ్యంగా ఎస్ఐబిలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు, వీరిద్దరూ కూడా చాలా మంది నాయకులు ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో రైడ్లు కూడా చేశామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం స్పష్టంగా ఆ స్టేట్మెంట్ కూడా కనపడుతున్నాయి. యామిని, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.